ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, గ్రేస్ తెలుగు క్రిస్టియన్ రేడియో శ్రోతలందరికీ ఈ శుభ శుక్రవారపు శుభములు తెలియజేసుకొంచున్నాను. మనము ఈనాడు యేసుక్రీస్తు శిలువపై పలికినటువంటి 3వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలలో ఉన్నటువంటి క్రీస్తు పలికినటువంటి సుందరమైనటువంటి మాట, ఆదరణతో కూడిన బాధ్యతాయుతమైనటువంటి మాట. అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పటం, అలాగే శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పటం, ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను ఇంట చేర్చుకోవటం. ఈ సందర్భంలో మనము 3 వ్యక్తులను ఇక్కడ ప్రాముఖ్యంగా చూస్తాం. 1 తల్లి అయినటువంటి మరియ, 2 శిష్యుడైనటువంటి యోహాను, 3 తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు. మరి తల్లి అయినటువంటి మరియ గురించి ఆలోచిస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో దూత యోసేపుకు ప్రత్యక్షమై మరియ దేవుని చేత ఏర్పాటు చేయబడినది అని మనము తెలుసుకుంటాం. గబ్రియేల్ దూత మరియకే ప్రత్యక్షమై లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనంలో నువ్వు సర్వోన్నతుడైన కుమారుణ్ణి కంటావు, ఆయనకు పేరు యేసు అని పెడతావు, ఆయన ఒక్కొక్క రాజ్యం ఉంది, ఆయన రాజు అని మరియతో సెలవీయడం తెలుస్తుంది. సో సర్వోన్నతుని కుమారునికి జన్మనిచ్చే భాగ్యురాలుగా మనము తల్లి మరియను చూస్తాం. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో గొర్రెల కాపరులు పుట్టినటువంటి క్రీస్తును దర్శించడానికి వచ్చినప్పుడు వారు మాట్లాడుకున్న విషయాలన్నీ తన హృదయంలో భద్రం చేసుకొనెను అని మనము చూస్తాం. యెరూషలేము దేవాలయంనకు సున్నతి కొరకు క్రీస్తు కొరకు తీసుకొని పోయినప్పుడు ప్రవక్త అయినటువంటి సుమయోన్ అన్న మాటలు లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనంలో నీ హృదయంలో ఖడ్గం దూసుకుపోతుంది అంటే ఆ మాటలను కూడా హృదయంలో భద్రం చేసుకున్నట్టు మనము చూస్తాం. పస్కాను ఆచరించడానికి యెరూషలేము దేవాలయంకి వెళ్ళినప్పుడు కుమారుడైనటువంటి క్రీస్తుతో ఇలాగు ఎందుకు చేసితివి అని అనటం, ఆ విషయాలన్నీ లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనంలో హృదయంలో భద్రం చేసుకోవటం మనము చూస్తాం. యేసుక్రీస్తు చేసినటువంటి మొట్టమొదటి సూచక క్రియ కానాను ఊరిలో శిష్యులతో పాటు ఉన్నటువంటి తల్లి మరియను కూడా మనము చూస్తాం. మరి స్త్రీలు ఈ లూకా సువార్త 19వ అధ్యాయం 25వ వచనంలో లిఖింపబడినటువంటి వారు ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేనే మరియయు యేసు శిలువనొద్ద నిలుచుండిరి. సో 5 మంది వెంబడిస్తే ఆ వెంబడించిన 4లో స్త్రీలు, ప్రాముఖ్యంగా తల్లి అయినటువంటి మరియ. లూకా సువార్త 23వ అధ్యాయం 49వ వచనంలో అక్కడ పునరుత్థానుడైన తర్వాత క్రీస్తు కొరకు వచ్చినటువంటి స్త్రీలతో అక్కడ ఉన్నటువంటి దూతలు చెప్పినటువంటి మాట ఏమి అంటే, ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినంన లేతుననియు ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడని వారితో చెప్పెను. సో జ్ఞాపకం చేసుకోండి అని దూత చెప్పినప్పుడు కూడా, 2 మనుషులు చెప్పినప్పుడు కూడా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే తల్లి అయినటువంటి మరియ. అలాగే అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు పునరుత్థానుడైపోయినాక పరిశుద్ధాత్మ శిష్యులపై మేడగది అనుభవంలో దిగినప్పుడు శిష్యులతో పాటు ఉన్నటువంటి స్త్రీగా మనము చూస్తాం. అపోస్తల కార్యంలో 1:14 వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రి. సో తల్లి మరియ దేవుని చేత ఏర్పాటు చేయబడి యేసు యొక్క రాజ్యము అనేది ఒకటి ఉంది అని, రాజకుమారుని కన్నానని, ఆయన చేసినటువంటి పనులు హృదయంలో భద్రం చేసుకొని హృదయంలో ఖడ్గం దూర్కొని పోతుంది అని తెలిసినా కానీ దానిని భరించి
అన్ని విషయాలలో చివరకు శిలువ మరణం దగ్గర కూడా క్రీస్తుతో ఉన్నటువంటి వ్యక్తిగా మనము చూస్తాం. మనకందరికీ తెలిసినట్టు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి మన పాపంలో నుండి మనలను విముక్తి చేయడానికి, మనల్ని రక్షించడానికి యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పాపములను తీసివేయటకు వచ్చినాడని, లూకా సువార్త 19:10లో నశించిన దానిని వెదకి రక్షించటకు వచ్చినాడని, లూకా 4:8లో బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చినాడని, మనకందరికీ నిత్య జీవం ఇవ్వడానికి వచ్చినాడని యోహాను సువార్త 3:16లో మనము చూస్తాం. సో ఈ రక్షణానుభవంలో ఉన్నటువంటి మనము చివరకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక యేసుక్రీస్తు కోసమే జీవించాలని క్రీస్తు ప్రభు శిలువపై పలికినటువంటి మాటల ద్వారా మనము గ్రహిస్తాం. అలాగే యోహాను, శిష్యుడైన యోహాను దగ్గరకు వస్తే, ప్రేమించినటువంటి శిష్యుడు, దగ్గర ఉన్నటువంటి శిష్యుడు. ఇక్కడ యోహాను అని పేరు లేకపోయినప్పటికీ మనము యోహాను సువార్తలోనే ఈ మాటలు రాసి ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి శిష్యుడు ఖచ్చితంగా యోహాను అయిండొచ్చు అని మనము గమనిస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో పేతురు అంద్రెయను మనుషులను పట్టు జాలరునుగా మిమ్మల్ని చేస్తాను అని పిలిచినప్పుడు తర్వాత పిలువబడినటువంటి జంట ఎవరు అంటే జెబెదయి కుమారులైనటువంటి యోహాను, యాకోబు. సో వీరు కూడా జాలరులు. వీరు ఆ వలలను తమ తండ్రి వద్ద విడిచిపెట్టి క్రీస్తును వెంబడించినట్టు మనము చూస్తాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని మనం అతన్ని చూస్తాం. ఎవరు ప్రభువా నిన్ను అప్పగింపేవాడు అని ఎంతో ధైర్యంగా క్రీస్తుని అడిగే వ్యక్తిగా, శిష్యునిగా మనం యోహానును గమనిస్తాం. రూపాంతర కొండ అనుభవంలో అయితేనేమి, త్రయమైనటువంటి పేతురు, యోహాను, యాకోబులలో యోహాను ఉండడం మనము చూస్తాం. కానా పెళ్లి విందులో ఉన్నట్టు మనము చూస్తాం. యోహాను సువార్త 19:26లో శిలువ దగ్గరే ఉన్నాడు. శిలువ శ్రమలను అనుభవిస్తున్న క్రీస్తు వెంట ఆయనను వెంబడించినాడు. ఎంత దాకా వెంబడించినాడంటే ఆయన మరణమై పునరుత్థానమైనాక కూడా ఆయనను చూడడానికి ఉన్నటువంటి వ్యక్తుల్లో యోహానును మనము చూస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 2వ వచనంలో గనుక ఆమె పరుగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి, సో మగ్దలేన మరియ తర్వాత పునరుత్థాన సువార్త చేరినటువంటి శిష్యునిగా కూడా మనము యోహానును చూస్తాం. అదే మాట యోహాను 21వ అధ్యాయం 7వ వచనంలో పునరుత్థానుడైనటువంటి ప్రభువును గుర్తుపట్టిన శిష్యుడిగా కూడా మనము చూస్తాం. యోహాను 21:7. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. అలాగే యోహాను సువార్త 21:20వ వచనంలో పేతురు వెనుక తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించి వాడేవని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. సో ఈ విధంగా క్రీస్తు శిష్యునిగా చేర్చబడి ఆయన సువార్త పరిచర్యలో వెన్నంటి ఉండి శ్రేష్టమైన అనుభవాలు అనుభవించి రొమ్మున ఆనుకొని క్రీస్తుకు హృదయానికి ఎంతో దగ్గరగా ఉన్నటువంటి శిష్యునిగా మనము యోహానును చూస్తాం. మరి క్రీస్తు పలికినటువంటి ఈ మాటలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక సత్యాలు, మొట్టమొదటిగా మనమందరము మన ఇహలోకపు తల్లి తండ్రిని మనం సంతోషపెట్టు వారంగా ఉండాలి. వారి యొక్క బాధ్యత మన బాధ్యత అని మనము గుర్తు ఎరగాల. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో సెలవు ఇచ్చినట్టు, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-3 వచనాల్లో సెలవు ఇచ్చినట్లు, నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపు. సో దీవెనతో కూడినటువంటి ఆజ్ఞగా మనం తల్లిదండ్రుల యొక్క బాధ్యత మనము చూస్తాం. అలాగే శిష్యుడైనటువంటి యోహాను విధేయత చూపించినాడు. మరి
మనము అంతటి విధేయత మన తండ్రి అయినటువంటి దేవుని వైపు చూపిస్తున్నామా లేదా? రొమ్మున ఆనుకొని ఉన్నాడు. మరి దేవునికి మనం ఎంత దగ్గరగా జీవిస్తున్నాం? ఆనాడు మరియమ్మ ఎంత కష్టం బాధ అనుభవించిన ఎవరితో చెప్పుకోలేదు. ఖడ్గం దూసుకుపోతుందని తెలిసిన తన హృదయంలో భద్రం చేసుకునింది. మరి మనం ఎట్లున్నాం? ఇక్కడ తల్లి అయినటువంటి మరియా సంఘానికి సాదృశ్యంగా మనము చూస్తున్నాం. అలాగే శిష్యుడైనటువంటి యోహాను క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించే విశ్వాసికి సాదృశ్యంగా చూస్తున్నాం. సో యేసుక్రీస్తు నమ్మి విశ్వసించిన వారమైనటువంటి మనము సంఘానికి సాదృశ్యంగా నిలబడుతున్నటువంటి మరియా లేదా సంఘం ఎడల విశ్వాసులైనటువంటి మనకు ఉండే బాధ్యత ఏమి? ఆనాడు ఎంతో బలహీనంగా, శారీరకంగా, ఎన్నికలేనటువంటి వారిగా, అధికారం లేని వారిగా, అవహేళనకు నిందకు గురైనటువంటి వారినిగా, స్త్రీలుగా చూసిన పరిస్థితుల్లో ప్రభువుని ఈ లోకంలోనికి తేడానికి వాడబడినటువంటి తల్లి మరియా. ఆమెకున్నటువంటి శారీరక మానసిక బాధలు వేదనలు ఈనాడు మనం సంఘానికి కూడా చూస్తాం. మరి మరియా ఎలాగ నిలబడిందో అలాగే సంఘము కూడా నిలబడాల. సంఘంలో పాత్రులమైనటువంటి మనము, విశ్వాసులమైనటువంటి మనము కూడా నిలబడాల. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనంలో ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి, ఎవరు నా సహోదరుడు అంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు ఏమి అంటే, నా తండ్రి చిత్తం చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని చెప్తాడు. సో విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నటువంటి యోహాను ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమి అంటే, విశ్వాసులమైనటువంటి మనము తల్లికి సాదృశ్యంగా ఉన్నటువంటి సంఘం ఎడల మన యొక్క బాధ్యతను ఎట్లా చూపిస్తున్నాం? బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నామా లేదా మన బాధ్యతను గుర్తెరిగి సంఘం నిలబడుటలో, స్థిరపడుటలో మన వంతు కృషి చేస్తున్నామా లేదా మనము గమనించాలి. చెప్పినటువంటి 3వ మాటలో కుటుంబ వ్యవస్థకు క్రీస్తు ఇస్తున్నటువంటి ప్రాముఖ్యాన్ని కూడా మనము గమనిస్తాం. తల్లి, సహోదరులు, సహోదరి, తండ్రి ఇలాంటి మాటలన్నీ కూడా మనము గమనిస్తాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో సంఘము మనము సాదృశ్యమై ఉన్నాము. బలా నమ్మకమైన మంచి దాసుడా అని నువ్వు నేను పిలువబడతామా లేదా? అపొస్తలుల కార్యములు 20:28 స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం, మరి క్రీస్తు సంపాదించుకున్నటువంటి నిన్ను నన్ను, మరి మనల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం? మన సంఘంను ఎంత బాధ్యతాయుతంగా మనము చూసుకుంటున్నాం? సో విశ్వాసులమైనటువంటి మనము, మనకు పునాది క్రీస్తే, శిరస్సు క్రీస్తే, మనమంతా ఆయన శరీరం, మన దేహములన్నీ ఆయన ఆలయంలో ఒక భాగం. మనమంతా విలువ పెట్టి కొనబడినటువంటి వారం. ఆ విలువను గుర్తెరిగి క్రీస్తు ఆనాడు యోహానుకు అప్పచెప్పినటువంటి బాధ్యత విశ్వాసులమైనటువంటి నీకు నాకు కూడా అప్పచెప్పినాడు. ఎవరిని అప్పచెప్పినాడు అంటే సంఘానికి సాదృశ్యమైనటువంటి మరియను ఆనాడు యోహానుకు అప్పచెప్పినాడు. ఈనాడు సంఘాన్ని నీకు నాకు అప్పచెప్తున్నాడు. మరి మనము విధేయతతో అంగీకరిస్తున్నామా? మన సంఘం ఎడల మన యొక్క బాధ్యత ఎట్లుంది అని నువ్వు నేను మనందరము పరీక్షించుకొని ఆ బాధ్యతాయుతమైనటువంటి ఆదరణను శిలువపై 3వ మాట ద్వారా నేర్పించినటువంటి క్రీస్తుకు ఎప్పటికీ విధేయత చూపించి సంఘం ఎడల మన బాధ్యతను నిర్వర్తించే విశ్వాసులుగా ఉండాలని కోరుకుంటూ ఈ ధ్యానాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.